హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ పిల్లలందరూ ఈవినింగ్. బాగున్నారా? Yes, sir. హ్యాపీ Happy evening. హ్యాపీ Happy evening, ఈవినింగ్. sir. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ నాన్న. హ్యాపీ గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ నాన్న. ఈరోజు ఒక మంచి టాపిక్. ఇప్పటి వరకు మీరు అందరూ డిఫరెంట్ క్లాసెస్ మీకు అందించడం జరిగింది కదా. సో ఇప్పుడు వాటికి కొంచెం భిన్నంగా ఉండే సెషన్ మీకు తీసుకొని వచ్చాను. ఈ సెషన్ ని ఒక్క రోజుతో నేను కంప్లీట్ చేయట్లేదు. ఓకే, దీనికోసం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ని మీకోసం నేను క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. ఎలాంటి టాపిక్ చెప్తున్నారు? మీకు అందరికి ఉపయోగపడే చెప్తున్నారా? అందరు నేర్చుకుంటున్నారా? Yes, sir. నేర్చుకుంటున్నాం. అందరు ప్రాక్టీస్ చేస్తున్నారా? మరి అందరు ఫాలో అప్ చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొస్తున్నారు. మీకు చాలా నాలెడ్జ్ అనేది అందిస్తున్నారు. ఓకే, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అండ్ ఇలా అనేసండి, వెళ్తున్నారా? స్కూల్కి వెళ్తున్నారా? రాకేష్, నువ్వు వెళ్తున్నావా? వెళ్తున్నాం సార్. ఓకే, సూపర్. ఓకే, మీరు మంచిగా మళ్ళీ స్కూల్కి వెళ్ళే రోజులు కూడా మళ్ళీ రావాలి. వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రమం తప్పకుండా మళ్ళీ స్కూల్కి వెళ్తూ ఉండండి. ఇంటి దగ్గర నుంచి చదువుకునే వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి కాన్సన్ట్రేట్ చేయండి, మంచిగా చదువుకోండి. నాకు మిమ్మల్ని అందరినీ మంచి పొజిషన్లో చూడాలని ఉంది. మీరు ఎప్పుడు నవ్వుతో పలకరిస్తుంటారు చూసారా, ఆ నవ్వు చిరునవ్వు అనేది మా పెదాల మీద కనిపించాలి. ఓకే, మాతో ఎప్పుడు మీరు ఉండాలి. మీతో ఎప్పుడు నువ్వు ఉండాలి. ఇది చాలు నాకు ఈ లైఫ్కి. ఇలాంటి మంచి సెషన్స్ మీకు ఎప్పుడు అందిస్తూనే ఉన్నాను. నిరంతరం మీకోసం బ్రైట్ బీయింగ్ ఎడ్యుకేషన్ నుంచి నా వంతు పాత్రగా నేను, అలానే రాజేష్ సార్, మన అందరికి ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన ఎవరు శోభరాణి మేడం. శోభారాణి మేడం. అందరు కూడా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే విధంగా మీకు ఇంత మంచి సెషన్స్ అందిస్తున్నాం కదా. అలానే మీకు కూడా మరొక కొత్త టాపిక్ మీ ముందుకు నేను ఈ రోజు తీసుకొస్తున్నాను. అదే ఒక డిజిటల్ ప్రపంచం. ఎప్పుడు మనం ఈ డిజిటల్ ప్రపంచంలో, ఈ డిజిటల్ క్లాస్ లో మనం మొబైల్లోనే వింటున్నాం కదా, ప్రతిదీ మొబైల్లోనే చూస్తున్నాం కదా, మొబైల్లోనే ఏదున్నా కూడా యాక్టివిటీస్ చేస్తున్నాం కదా. సరదాగా టైం పాస్ కి యూట్యూబ్ లో వీడియోస్ కూడా ఇలా 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 అనుకుంటే చూస్తుంటాం. ఏంటవి ఇలా ఇలా అని? ఏంటి? రీల్స్. ఓకే, అవన్నీ చూస్తున్నాం. కానీ మనల్ని వాడుకుంటుంది కదా మొబైల్ కదా. మనల్ని వాడుకుంటాం కాదు, మనం మొబైల్ని వాడుకుంటాం. మొబైల్ రోజు మనం వాడుకుంటుంది, కానీ ఇప్పుడు మొబైల్ మనం వాడుకోవాలి. ఓకే, అలా వాడుకోవాలంటే ఏం చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మీకు ఫస్ట్ స్టెప్ అనమాట, చాలా సింపుల్ టెక్నిక్స్ అనేది మీకు తీసుకొని వస్తాను. చాలా వెరీ చిన్న చిన్నవి అనమాట, చాలా క్యూట్ గా ఉంటాయి, ముద్దు వచ్చేలాగా ఉంటాయి, మీ ఇలాగే ఉంటాయి అనమాట. చిన్న చిన్న టిప్స్. ఆ టిప్స్ ని మీకు యాడ్ చేస్తున్నాను ఈరోజు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇందాక ఆల్రెడీ మీకు చెప్పకనే చెప్పారు. ఎవరు చెప్పారు మీకు చెప్పకనే? ఇవాళ ఏం చేసినా చెప్పారు కదా మీకు. పోస్టర్ కూడా ఇవ్వలేదు రాజేష్ సార్. వాళ్ళు మీకు పోస్టర్ కూడా ఇవ్వలేదు కదా. సర్ప్రైజ్ చేయాలి కదా. మీకు ఇక్కడ సెషన్ ఇచ్చే వాళ్ళు ఎవరో సర్ప్రైజ్ ఉండాలి. ఓకే, ఏ క్లాస్ జరుగుతుందో సర్ప్రైజ్ ఉండాలి. మీకు అన్ని సర్ప్రైజ్ అనమాట. మీకు రాజేష్ సార్ ప్లాన్ చేసి, అలానే ఈరోజు అదే సర్ప్రైజ్ కంటిన్యూ చేద్దాం. ఓకే, అందరు రెడీనా? ఓకే సార్. రెడీ అయితే ఇలానండి. రెడీ సార్. రెడీ అయితే ఇలా అనాలి. ఇలా
నేను హ్యాండ్స్ ఎలా పెట్టాను అలా పెట్టాలి. మీరు ఎంతైనా కష్టపడండి, ట్రై చేయండి, హ్యాండ్స్ పైకి తీసుకోండి. అది లోహిత ట్రై చేయాలి. అప్పుడు నా మాట ఇచ్చావు నువ్వు. మాట ప్రాక్టీస్ చేస్తున్నావు లేదో నాకు తెలియదు. చేస్తున్నాను. చేస్తున్నావా? ఎస్ సార్. ఎస్, గుడ్ హజీ అలీ. అట్లా ట్రై చేయాలా? ఓకేనా? ఎంత యాక్టివ్ గా ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంతగా మన బాడీ మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? మనం దాంట్లో కంట్రోల్లోకి వెళ్ళిపోకూడదు, దాన్ని మన కంట్రోల్గా తెచ్చేసుకోవాలి. మన పని చెప్తుండాలి, దానికి పని చెప్పేది మనకి యాక్టివ్ గా ఎనర్జీని తీసుకొస్తూ ఇంకొంచెం గ్రోత్ అవ్వటానికి, ఇంకా బాగా మనం ఎర్లీగా మనం క్యూర్ అవ్వటానికి బాగా సహకరిస్తాను. ఓకే, దాని పని అది చేసుకుంటే మన పని మనం చేసుకుందాం. ఓకే, రైట్. రిమైనింగ్ మళ్ళీ కెమెరాస్ ఆఫ్ చేసుకున్నారు ఎందుకు? శామ్, లక్ష్మీ కారుణ్య, మీ సెషన్స్ వద్దా? నా సెషన్ వద్దా? వద్దని చెప్పాను, నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ సార్ కావాలి మాకు. సార్. ఓకే, రైట్. ఈ రోజు ఏంటంటే, ఈ రోజు మనం చెప్పుకునేది పోస్టర్. పోస్ట్ ఒక్కతో మీతో కంప్లీట్ అయిపోతుంది, కొంచెం డిఫరెంట్ గా కొంచెం యాడ్ చేస్తాను. ఇంత ఇన్స్పిరేషన్ కి కారణం ఎవరు తెలుసా? మీకు ఇలాంటి సెషన్స్ ఇవ్వాలి, ఇలాంటి చెప్తే బాగుంటుంది అని చెప్పడానికి లక్ష్మీ కారుణ్య. లక్ష్మీ కారుణ్య ఈ సెషన్స్ కి ఇన్స్పిరేషన్. ఎందుకో తెలుసా? సార్ మీరు బాగా యాక్టివ్ గా ఉన్నారు, మీరు బాగా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు, అవన్నీ నేను చూస్తున్నాను. అందులో ముఖ్యంగా లక్ష్మీ కారుణ్యది రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. అంటే నేను వెళ్ళి లక్ష్మీ కారుణ్యాన్ని సెపరేట్ గా చూడను, తను నాకు ఒక నోటిఫికేషన్ పంపిస్తుంది అనమాట. అలా రాగానే నేను తను చూడగలుగుతున్నాను. మిగతా రిమైనింగ్ పర్సన్స్ అట్లా నోటిఫికేషన్స్ నాకు రావట్లేదు. అవన్నీ నాకు రావాలి. అవన్నీ ఎలా వస్తాయి ఏంటి అనేది 1 by 1 నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతాం మనం. ఓకే, దాని ద్వారాగా మనం ఫ్యూచర్ లో ఇంటి దగ్గర ఉండి కూడా మన ఏజ్ ఎలా పెరుగుతూ ఉంటుందో మన నాలెడ్జ్ కూడా అలానే పెరుగుతూ ఉంటది, ఇంక్రీజ్ అవుతూ ఉంటది. దాంతో మనకి రావాల్సిన మనీ కూడా రిటర్న్ వచ్చేస్తుంది. అలాంటి ఏమైనా ఉంటే మనం ఇక్కడ చూసుకుందాం, నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఓకే, రెడీనా? రెడీ సార్. ఛాలెంజ్ తీసుకోవాలి మరి ఇది. ఓకే సార్. ఓకే, లెట్స్ గో. సెషన్ లో మనకి వెళ్ళిపోదాం. ఇవాళ చెప్పే సెషన్ ఏంటంటే పోస్టర్ మేకింగ్. ఇది జస్ట్ ఒక శాంపుల్ డే మాత్రమే. ఇది మీకు శాంపుల్ డే మాత్రమే. చాలా ఉన్నాయి మీకోసం, చాలా క్రియేట్ చేసుకు ఒక డిజిటల్ ప్రపంచాన్ని మీకోసం తీసుకొచ్చా. దాన్ని అంతా మనం వాడేసుకుందాం. ఓకే, ఇక్కడ మన దాంట్లో సింగర్ ఉండాలి కదా. తనకి అనిపించట్లేదు, నాకు రావట్లేదా? ఏం పేరు సార్? పూజితనా సార్? అయ్యో, పేరు నన్ను అడుగుతున్నావా నాన్న? పూజిత. ఎస్, అవును. పూజిత సార్. 12th క్లాస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది ఓ సార్. సూపర్ సూపర్, ఎక్సలెంట్. తను అట్లానే కంటిన్యూ చేపిద్దాం. నెక్స్ట్ తను వచ్చినప్పుడు తన గురించి వాడి గురించి మళ్ళీ మాట్లాడేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే పోస్టర్ మేకింగ్. పోస్టర్ అంటే ఏంటంటే సింపుల్ గా, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, నా బ్యాక్గ్రౌండ్ లో ఒకటి కనిపిస్తున్నది ఇక్కడ ఒక పోస్టర్. ఎస్ సార్, కనిపిస్తుంది. ఇలా ఉండాలంటే ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఒకటి జస్ట్ మీకు లైవ్ గా కనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇది కనిపించని, ఇప్పుడు నేను చూపించలేదు కదా, నెక్స్ట్ చూపిస్తాను అనుకోండి. బర్త్డే విషయం వచ్చింది, హజీ అలీకి లోహిత విశేషం చెప్పాలి.
ఒక మంచి పోస్టర్ క్రియేట్ చేయాలా. ఎవరు చేస్తారు? ఎవరినైనా హెల్ప్ తీసుకోవాలి కదా. ఎవరు చేసేవాళ్ళు కనిపించట్లేదు. నేను మీకు చెప్పలేకపోయాను పోస్టర్ ద్వారా, ఓన్లీ ఒక టెక్స్ట్ మెసేజ్ ద్వారా మాత్రమే చెప్పగలిగాను. అలా కాకుండా ఆ పోస్టర్ని మీరే క్రియేట్ చేసుకోవాలి. ఇంకా మీలో ఉన్న క్రియేటివిటీని బయట తీసుకురావాలి. మీకు ఉపయోగపడే కొన్ని డ్రాయింగ్స్ ఉంటాయి, అవి కూడా చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అవన్నీ పోస్టర్ మేకింగ్ లో చేయొచ్చు అనమాట. పోస్టర్ వెడ్డింగ్ కార్డ్ చేయొచ్చు, బర్త్డే కార్డ్ చేయొచ్చు, విజిటింగ్ కార్డ్ చేయొచ్చు. అలానే నెంబర్ ఆఫ్ పోస్టర్స్ కూడా అందులో క్రియేట్ చేయొచ్చు. మీకు ఉపయోగపడేది ఎక్కువ విశేష ఫెస్టివల్ వచ్చిందనుకో, మంచి ఫెస్టివల్ గ్రీటింగ్ కూడా చేయాలి, విత్ మీ ఫోటోతో చేయాలి. అలా చేయాలంటే మీరే ఓన్ క్రియేటివిటీ, అంటే ఇక్కడ దీనివల్ల ఏంటంటే మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. అలాంటి సెషన్ ఈరోజు మనం చూడబోతాం. మీ మొబైల్లో క్యాన్వా, ఇప్పుడు మీకు రోజు పోస్ట్ ఒకటి వస్తుంది కదా డైలీ, ఆ పోస్టర్ కూడా అందులోనే చేసేది. అందులో మీరేంటంటే క్యాన్వా అని ఒక యాప్ ఉంటుంది, CANVA క్యాన్వా అనేది. నేను సార్ గ్రూప్ లో పెట్టండి సార్ లింక్. నేను పెడతానన్నా. ఓకే, ముందు సెషన్ Okay. ఇక్కడ చూడండి, తర్వాత నేను అక్కడ మీకు మంచిగా చూపిస్తానండి. ఓకే మీకు సెషన్ లో చూపిస్తాను. మొబైల్లో ఓపెన్ చేస్తుంది, అందరు మొబైల్ కదా మీ దగ్గర ఉంది, అందుకని మొబైల్లో చూపిస్తాను. మొబైల్ రెడీ అయిపోయింది. మొబైల్లోకి వెళ్దాం. నేను మొబైల్లోకి వెళ్తున్నాను. నా మొబైల్ ఎలా ఉంటుందో చూపిస్తా, అప్లికేషన్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తా. ఇది నా మొబైల్. నా మొబైల్లో మీకు ఇక్కడ క్యాన్వా అని కనిపిస్తుంది, ఇక్కడ కార్నర్ కనిపిస్తుందా? జస్ట్ ఇదే అప్లికేషన్ ద్వారాగా మనం ఇది క్రియేట్ చేసుకోబోతున్నాం. ఓకే, ఈ అప్లికేషన్ ద్వారాగానే మనం క్రియేట్ చేసుకోబోతున్నాం. ఇది CANVA. దీన్ని మనం ప్లే స్టోర్ లో మనం సెర్చ్ చేసినప్పుడు CANVA అని టైప్ చేస్తాం. ఇలా ఒక అప్లికేషన్ మనకి వస్తుంది, యాప్ ఫోటో అండ్ వీడియో ఎడిటర్ క్యాన్వా అని వస్తుంది. ఓకే, దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకి అప్లికేషన్ అనేది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లికేషన్, ఈ క్యాన్వా అనేది ఇలా ఉంటది. దీన్ని మనం ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇదంతా క్యాన్వా డాష్ బోర్డ్. ఓకే, ఈ డాష్ బోర్డ్ లో ఇక్కడ పైన బిజినెస్ కార్డ్ అని ఉంది. బిజినెస్ కార్డ్ డిజైన్ చేసుకోవచ్చు. పోస్టర్ అని ఉంటుంది, పోస్టర్ క్రియేట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పోస్టర్స్ క్రియేట్ చేయొచ్చు. అలానే సోషల్ మీడియా యాక్టివిటీస్ చేసే వాళ్ళు సోషల్ మీడియా యాక్టివిటీస్ చేయొచ్చు, ఒక పోస్టర్ క్రియేట్ చేయొచ్చు. వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ చేయొచ్చు కొన్ని. ఓకే, అన్ని వీడియోస్ ఉండవు దీంట్లో, కొన్ని వీడియోస్ చాలా బాగా చేయొచ్చు అన్నమాట, ఈజీగా ఉంటుంది. ఇలా ప్రింటబుల్ డాక్యుమెంట్స్ కొన్ని అప్లికేషన్స్ ఇందులో మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇవి ఈ ఇంటర్ఫేస్ లో ఏవైతే మనకి ఇక్కడ కనిపిస్తామో ఇవన్నీ యూజ్ చేయొచ్చు. అలానే మోర్లోకి వెళ్తే కూడా సో మెనీ మనకి కనిపిస్తుంటాయి. ఇక్కడ చూడు, ప్రమోషన్, కామన్ లేఅవుట్స్, పాపులర్ లేఅవుట్స్, ఆఫీస్ రిలేటెడ్ గా
ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మనకు అవన్నీ అవసరం లేదు. జస్ట్ మనకు కావాల్సింది రోజువారీగా ఒక స్పెషల్ గా ఒక స్టేటస్ మెయింటైన్ చేసుకునే విధంగా, స్టేటస్ పెట్టే విధంగా మీ ఫోటోతో, మీ ఫోటోతోనే మీరే రోజుకి ఒక పోస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరో క్రియేట్ చేసి ఇచ్చే ఆటో పోస్టర్స్ అనేవి కాకుండా మీ క్రియేటివిటీతో క్రియేట్ చేసుకున్నాయి ఇక్కడ ఉంటాయండి. ఓకే, మనం చేసిన అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ రీసెంట్ డిజైన్స్ అన్ని ఈ డిజైన్స్ లో కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ. ఓకే, ఇవి కాకుండా ఇక్కడ కొన్ని ఉంటాయి అనమాట. ఇలా మన డాష్ బోర్డ్లు కనిపిస్తూ ఉంటాయి. అన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకో చూడండి, మీకు కొంచెం ఇంట్రెస్ట్ గా ఉండేది నాకు అనిపించింది ఇక్కడ. ఇక్కడ ఫోటో కాలేజెస్ అని చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫొటోస్ ఇలా కనిపిస్తుంది చూడండి. ఇలా ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ. ఓకే, ఇక్కడ ఫ్లేయర్స్ ఉన్నాయి చూడు, కొన్ని ఫ్లేయర్స్. ఈ ఫ్లేయర్స్ లో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. మన ఇంట్లోనే మన అమ్మ నాన్న ఎవరన్నా ఏదైనా బిజినెస్ లాంటిది కానీ ఇంకేదైనా పెట్టుకుంటున్నారంటే ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరి దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు. ఓకే, మనం ఎక్కువ దీంట్లో డెప్త్ గా వెళ్ళిపోతే మీ అందరికి కొంచెం కష్టంగా ఉంటది. కాబట్టి సింపుల్ టెక్నిక్స్, సింపుల్ గా ఉండే కొన్ని చూద్దాం. పైన సెర్చ్ ఇంజిన్ కనిపిస్తుంది కదా, సెర్చ్ యువర్ కంటెంట్ అండ్ క్యాన్వాస్ అని కనిపిస్తుంది కదా పైన. ఇక్కడ నేను టైప్ చేస్తున్న బర్త్డే గ్రీటింగ్స్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ క్యాన్వా టెంప్లెట్స్ అని ఉంది చూడు, సి ఆల్ అని ఉంది చూడు. ఇట్లా కొన్ని టెంప్లెట్స్ కనిపిస్తాయి అనమాట మనకి. ఓకే, ఇలా పోస్టర్స్ ఎలా ఉన్నాయో అలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సి ఆల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ టెంప్లెట్స్ చాలా నెంబర్ ఆఫ్ 20,000 టెంప్లెట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఓకే, 20,000 టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ టెంప్లెట్స్ లో ప్రో అని చూడండి. నేను ముందుగానే ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రో అన్నయ్య మనకి డిజైన్ చేయొచ్చు, కానీ మనకి అక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి రాదు. ప్రో అనేది మనకు అవసరం లేదు. ప్రో లేకుండా ఉంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ ప్రో లేకుండా ఉంది. ఇది ఉంది కదా, ఇది ఉంది. ఇది ప్రో అనేది ఉంది. ఇది రాదు, ఇది రాదు. ఓకే, అలా కాకుండా ఉంటుంది. ఫ్రీగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రో అని లేదు, ఇక్కడ లేదు. ఇవి చేసుకోవచ్చు అనమాట. మనం ఇవే వాడదాం. మీకు అవసరం లేదు మనీ పే చేయాలి. మనకు మనీ పే చేసి పోస్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మనకు మనీని క్రియేట్ చేసుకోవాలి, కానీ మనీని మనం ఖర్చు పెట్టాలి. సింపుల్ గా ఇక్కడ మీకు పోస్టర్ చూపిస్తాను. ఇక్కడ ఒకటి హ్యాపీ బర్త్డే అని ఉంది పోస్టర్. ఈ పోస్టర్ ని తీసుకోగానే ఇక్కడ ఆటోమేటిక్ గా ఒక టెంప్లెట్ అయితే వచ్చింది. ఓకే, ఈ టెంప్లెట్ వచ్చిన దగ్గర ఇక్కడ ఫోటో కనిపిస్తుంది చూడండి. ఇలా మూవ్ చేస్తున్నా, నేను టచ్ చేస్తే మూవ్ అవుతుంది. టెంప్లెట్ వెళ్ళిపోతుంది, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎలా అంటే అలా వెళ్ళిపోతుంది. ఓకే, మళ్ళీ బ్యాక్ పైన ఇక్కడ సింబల్ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఇది బ్యాక్. ఒకవేళ ఏంటంటే పొరపాటు చేస్తే బ్యాక్ అండో కొడితే వచ్చేస్తుంది. రీడ్ అవుట్ చేస్తే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఫార్వర్డ్ వచ్చేస్తుంది. ఓకే, మనం ఇంత ముందు స్టెప్ మళ్ళీ వెళ్ళాలనుకుంటే ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ 2 స్టెప్స్ పనిచేస్తాయి. ఇదే మళ్ళీ సేమ్ పొజిషన్ లో తీసుకొస్తున్నా నేను. పెట్టేశాను కదా. ఇక్కడ చాలా సింపుల్, వెరీ చిన్న సింపుల్ ట్రిక్స్ మాత్రమే చెప్తున్నా మీకు. ఇవాళ ఏం ఎక్కువ చేంజ్ చేయొద్దు. ఇక్కడ ఫోటో దగ్గర మీరు ఒక ఫోటో పెట్టుకోవాలి. ఇక్కడ అప్లోడ్ అని ఉంటుంది. దీంట్లో చూడండి, దీంట్లో ఫస్ట్ దీంట్లో డాష్ బోర్డ్లకు మన ఒక న్యూ ఫ్రేమ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ డిజైన్ అని ఒకటి కనిపిస్తూ ఉంటుంది. కింద ఎలిమెంట్స్ అని ఉంటుంది, టెక్స్ట్ అని ఉంటుంది, గ్యాలరీ అని ఉంది, బ్రాండ్ అని ఉంది, అప్లోడ్ ఉంది, డ్రా, ప్రాజెక్ట్, యాప్స్, మ్యాజిక్, మీడియా, ఆడియో, ఇలా ఉన్నాయి అనమాట. ఓకే, ఇవన్నీ కాకుండా మనకి మెయిన్ ఉపయోగపడేది డిజైన్ ఉపయోగపడుతుంది, ఎలిమెంట్స్ ఉపయోగపడుతుంది, టెక్స్ట్ ఉపయోగపడుతుంది. ఓకే,
గ్యాలరీ బ్రాండ్ అవసరం ఉండదు. ఈ అప్లోడ్ అని ఉంది, అప్లోడ్ ఉపయోగపడుతుంది. మెయిన్ ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే అప్లోడ్లోకి వెళ్తున్నాను. ఆల్రెడీ నాకు ఇక్కడ అప్లోడ్ చేసినవి ఉన్నాయి అనమాట. ఇక్కడ అప్లోడ్ చేసినవి ఉన్నాయి. ఓకే, ఇవి మీ దగ్గర అయితే అప్లోడ్ అయితే కనిపించవు. ఇవి మీకు ఓన్లీ అప్లోడ్ ఫైల్స్ అనేది అదొకటి మాత్రం కనిపిస్తుంది. పైన ఒకటి సింగిల్ గా ఉంది కదా, ఇక్కడ ఇది మాత్రం కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని క్లిక్ చేస్తే డివైస్, డ్రాప్ బాక్స్, గూగుల్ ఫోటోస్, గూగుల్ డ్రైవ్ అని 4 ఆప్షన్స్ వస్తుంది. 4 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ నేను క్లిక్ చేశాను, డివైస్ అని. ఓకే, నాకు మొబైల్లోకి వెళ్ళిపోతుంది. నా మొబైల్లో ఉన్న డివైస్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ అని ఒక పైన కనిపిస్తుంది. డౌన్లోడ్ కాకుండా నేను పైన 3 బటన్స్ క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేశాను. ఈ బటన్స్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఫొటోస్ కనిపిస్తుంది డౌన్లోడ్ కింద బాటంలో. ఆ ఫొటోస్లోకి వెళ్ళి ఒక ఫోటోని నేను సెలెక్ట్ చేస్తాను. అంటే ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసిన. ఇక్కడ ఒక ఫోటో అయితే వచ్చింది. ఈ ఫోటోని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఇక్కడ పైకి అయితే వచ్చింది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా. నేను ఇలా మూవ్ చేస్తుంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంది ఫోటో. ఇప్పుడు చిన్న మ్యాజిక్ చేస్తాను చూడు, ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడు, ఇక్కడ లోపలికి వెళ్ళిపోయింది. అర్థమైందా? ఇక్కడ ఫోటోకి ఇక్కడ కొంచెం నిలువుగా ఉంది కదా, వర్టికల్ గా. అది లోపల ఉన్నది స్క్వేర్ టైప్ లో ఉంది కదా. నేను ఇన్సర్ట్ చేయగానే లోపలికి వెళ్ళిపోయాను. అలా ఫోటో లోపలికి అలా దాని పైకి తీసుకెళ్ళిపోతే దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. గ్యాలరీ నుంచి కూడా పెట్టొచ్చా నానా? ఫొటోస్ గ్యాలరీ నుంచి కూడా పెట్టొచ్చా? గ్యాలరీ నుంచి తీసుకోవచ్చు, గ్యాలరీ నుంచే తీసుకోవాలి. ఓకే ఇలా అప్లోడ్ అనగా గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. గ్యాలరీ నుంచి వస్తుంది. ఇక్కడ పేరు, ఇక్కడ రేపు ఈ బాబుది బర్త్డే, రేపు మీ అబ్బాయి అని ఇచ్చాను పేరు. ఇక్కడ పేరు ఇచ్చాను. పేరు సరిగ్గా కనిపించట్లేదు నాకు కదా, సరిగ్గా కనిపించట్లేదు కదా పేరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక టెస్ట్ ఉంది, ఈ టెస్ట్ ని కొంచెం కిందకి తీసుకున్నాను. ఓకే, ఈ పేరు కూడా కొంచెం నేను కిందకి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ పేరు దగ్గర నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయముందు ఇక్కడ కనిపించట్లేదు, మారిపోతున్నాయి చూడండి. క్లిక్ చేసినప్పుడు ఒకటిలాగా ఉంటుంది, ఇక్కడ కింద బాటమ్ లైన్ క్లిక్ చేయకముందు ఒకలాగా, క్లిక్ చేసి ఒకలాగా మారిపోతూ ఉంటుంది. ఇది చూడండి ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే బాటమ్ లైన్ మారిపోయిందా? మారిపోయినప్పుడు ఇక్కడ ఫాంట్ అని ఉంది, ఫాంట్ మార్చుకోవచ్చు. ఫాంట్ అని సెలెక్ట్ చేసిన డిఫరెంట్ ఫాంట్ పెట్టుకోవచ్చు. ఇలా ఫాంట్ మారిపోతూ ఉంటుంది. ఓకే, ఇలా ఫాంట్ అనేది ఉంటుంది అనమాట. పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఫాంట్ నేను సెలెక్ట్ చేసిన పక్కన చివర్లో అది క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఇంకా కనిపిస్తాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ ఫాంట్స్ కనిపిస్తాయి, ఇంకా డిఫరెంట్ ఫాంట్స్ కనిపిస్తాయి. ఓకే, ఇలా ఫాంట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఈ ఫాంట్స్ ని ఇలా వచ్చినప్పుడు ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ అయిపోయింది కదా, టెక్స్ట్ స్టైల్ అని ఉంది. ఇక్కడ స్టైల్ ఒకటి మనకి ఎట్లాంటి ఏ టైప్ లో కావాలంటే ఆ టైప్ లో సేమ్ ఇందాక ఉన్నట్టే ఉంటది. ఓకే, మనకి ఎలా కావాలంటే అలాగే చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఓకే, అట్లానే ఫాంట్ సైజ్ అని ఉంది. అంటే ఎంత పెద్దగా ఉండాలి, ఎంత చిన్నగా ఉండాలి ఫాంట్. ఇలా అలానే మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ నేమ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా. ఓకే,
ఫార్మేట్ అని ఉంది. ఇక్కడ ఫార్మేట్ లో కొన్ని ఫాంట్స్ కి బోల్డ్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఫార్మేట్ బోల్డ్ అని లేదు. నెక్స్ట్ ఇంకో దానికి ఇక్కడ ఉంది కదా, దీనికి సెలెక్ట్ చేసి ఇక్కడ బోల్డ్ అని వస్తుంది. బి అనేది కూడా హైలైట్ అయి ఉంటుంది అనమాట. ఇలా సెలెక్ట్ చేయొచ్చు అనమాట. బోల్డ్ అవుతుంది, మళ్ళీ లైట్ గా ఇట్లా వస్తుంది, ఇట్లా ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, స్పేసింగ్ ఇక్కడ లైన్ ఉంది కదా, లైన్ కి లైన్ స్పేస్ మారుతూ ఉంటుంది. స్పేస్ ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఏం లేదు, మనకు డౌట్ వస్తే ఏదైతే మనం క్లిక్ చేస్తామో ఆ క్లిక్ చేసినప్పుడు కింద మనకి ఐకాన్స్ హైలైట్ అవుతూ ఉంటాయి. వాటిని టచ్ చేస్తే ఏం చేస్తే ఏమవుతుంది అనేది మనం టెస్ట్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటుంది. ఎలా మారుతుంది, మళ్ళీ ఎలా బ్యాక్ తెచ్చుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ అట్లానే ఇక్కడ ఫాంట్ చూడండి, లెటర్స్ ఉన్నాయి కదా, పైన లెటర్ స్పేసింగ్ అని ఉంది. ఇక్కడ 0 అని ఉంది కదా, నేను ఇంక్రీజ్ చేసి లెటర్స్ మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంది. 0 నుంచి నేను మైనస్ లో తెచ్చినా కూడా లెటర్స్ మొత్తం కలిసిపోతాయి. కలిసిపోయినట్టు కూడా వచ్చాను. ఇక్కడ ఏంటంటే 0 ఉంది, 0లోనే పెట్టుకోవచ్చు. ఓకే, లెటర్ లైన్ స్పేసింగ్ ఇందా చూపించాను కదా, లైన్ ఇలా మారుతూ ఉంటుంది. ఇది కూడా 0 పెట్టేస్తాను. 0 పెట్టేస్తే ఇట్లా లైన్ కలిసిపోయింది. కానీ నేను కొంచెం గ్యాప్ ఉండాలి కాబట్టి 1.3 పెట్టాను. పర్ఫెక్ట్ లైన్ సెట్ అయింది, అట్లా చేశాను. ఇలాగా పోర్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు దీన్ని ఏం చేయాలి, ఏరో మార్క్ పైకి కనిపిస్తుంది కదా ఒకటి, చూడండి ఎక్కడో చూపిస్తా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఏరో మార్క్ పైకి. ఇది కానీ ఇక్కడ ఏరో మార్క్ ఒకటి కనిపిస్తుంది చూడండి, అది కానీ. అయితే ఇక్కడైతేనేమో డైరెక్ట్ గా చేస్తే మీకు డైరెక్ట్ గా డౌన్లోడ్ అవుతుంది. ఎక్కువ ఉన్నాయి అనుకో మల్టిపుల్ గా, అవన్నీ డౌన్లోడ్ అవుతాయి. మనకి సింగిల్ ఒకటి కాబట్టి మ్యాక్సిమం ఇది లాస్ట్ చివరిలో సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ రెండు డౌన్లోడ్ ఆప్షన్స్ ఇప్పుడు కూడా నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయిపోయింది. ఫస్ట్ దాన్ని నేను లాస్ట్ లో ఉన్నదాన్ని క్లిక్ చేయలేదు, ఫస్ట్ లో ఉన్నదాన్ని క్లిక్ చేశాను, డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఇది పోస్టర్ మన గ్రూప్ లో పెడుతున్నాం. పోస్టర్ వెళ్ళిపోయింది, మన గ్రూప్ లోకి వెళ్ళిపోయింది. అయిపోయిందా లేదా, క్రియేట్ అయిందా పోస్టర్? ఇలా మనం బర్త్డే గ్రీటింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అలానే ఇంకా దీన్ని ఇక్కడ చిన్నగా మన ఫింగర్ ఇప్పుడున్న ఇలా ఉన్న బట్ పోస్టర్ ని నా ఫింగర్ తో ఇలా దగ్గరకు అనుకుంది, కనిపిస్తుంది కదా నా ఫింగర్, చూస్తున్నారు కదా మీరు? ఇలా దగ్గర కంటే ఇలా దగ్గర కంటే చిన్నగా అవుతుంది, పెద్దగా అవుతుంది. ఇలా చిన్నగా అయినప్పుడు ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది చూడు, ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది కదా ప్లస్ మార్క్. ఇప్పుడు ఇలా ప్లస్ మార్క్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ అవుతుంది. ఇక్కడ దీంట్లోనే ఇంకొక డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది తర్వాత ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీకు ఇంకో డిజైన్ ఎలా చేయాలి సార్ అంటే, డిజైన్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా కింద, దీన్ని క్లిక్ చేస్తే కొన్ని డిజైన్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ డిజైన్స్ ని యాజ్ గా తీసుకొని మనం కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. ఇక్కడ ఇండిపెండెన్స్ డే ఉంది, నేతాజీ ఉంది కదా, ఇలా ఉంది, నేతాజీ జయంతి అని ఉంది కదా, ఇక్కడ కూడా మీరు ఏం కావాలంటే టెక్స్ట్ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేతాజీ అని ఉంది, ఇక్కడ మీకు మీ పేరు లేదు, మీ పేరు కావాలి, టెక్స్ట్ అని క్లిక్ చేయాలా, యాడ్ హెడ్ లైన్ అని కొట్టాలి. ఓకే, ఇక్కడ తీసుకొచ్చేసి కింద పెట్టేసుకొని ఇక్కడ లోహిత అని ఇస్తున్నాం పేరు, లోహిత అని ఇచ్చాను, లోహిత అని వచ్చింది. ఇక్కడ ఫోటో రావాలి.
ఇక్కడ ఫోటో రావాలి. ఇక్కడ మీ ఫోటో ఇలా వచ్చింది, ఇన్బిల్ట్ వచ్చింది కదా, సేమ్ దీన్ని యూజ్ చేద్దాం అనుకున్నారు. ఫోటో రావాలి. ఎలిమెంట్స్ లోకి వెళ్ళండి. కింద ఇక్కడ ఫ్రేమ్ అని ఉంటది అనమాట. ఫ్రేమ్ ఇక్కడ ఫ్రేమ్స్ అని ఉంది. ఫ్రేమ్స్ FRAMES ఫ్రేమ్స్ అని మాత్రమే ఉంటది. దీన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రేమ్స్ అని డిఫరెంట్ కనిపిస్తున్నప్పుడు ఇవి ఫ్రేమ్స్ అంటారు అనమాట. గ్రిడ్ అని ఉంది కదా, గ్రిడ్ లో ఉన్నాయి కూడా ఇవి ఫ్రేమ్స్. ఇట్లా ఫ్రేమ్స్ అనేది ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఒకటి ఫ్రేమ్ వస్తుంది అనమాట. దీన్ని ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు ఈ పేరు ఉంది కదా, ఇది పక్కకు పెట్టుకోండి. ఇలా కొంచెం పేరులో మీ ఫోటో ఇన్సెట్ చేసుకోవచ్చు. అప్లోడ్ ఫోటో ఇక్కడ ఆల్రెడీ నేను ఇంత ముందు అప్లోడ్ చేసిన ఫోటోస్ ఇక్కడ తీసుకొచ్చేసి ఇలా పెట్టేస్తే ఫోటో ఇన్సెట్ అయిపోతుంది. ముందున్న ఫోటో ఎలా ఉంది చూడండి. ఇక్కడ మొత్తం ముందున్న ఫోటో మొత్తం ఒక బాక్స్ లాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ ఇన్సెట్ చేస్తే రౌండ్ సర్కిల్ లో వచ్చింది. ఇలా ఫోటో సరిగ్గా కనిపించలో చిన్నగా ఉంది అనుకుంటే దాన్ని డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేస్తే ఫోటోని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం దగ్గరగా ఇలా పెట్టుకోవచ్చు. ఇలా సింపుల్ గా ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, అర్థమవుతుందా? ఇలా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ పోర్షన్స్ ఇంకా ఉన్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి కూడా, అవి చూద్దాం. ఇక్కడ పోర్షన్ కూడా తీసుకున్నా వేరేది. ఫస్ట్ది అయిపోయింది, ఇది రెండోది వేరేది అనమాట. ఇది తీసుకున్నాను. ఇక్కడ కొన్ని టెంప్లెట్ మనకి టెంప్లెట్ ఇచ్చి ఇవ్వటం జరిగింది కదా. ఇక్కడ ఫొటోస్ ఉంది కదా, ఈ ఫొటోస్ దగ్గర మనం ఫోటో ఇన్సెట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఫొటోస్ చూద్దాం ఎలా ఇన్సెట్ చేయాలో. సేమ్ ఇందాకటి లాగానే అప్లోడ్ లోకి వెళ్దాము. అప్లోడ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫొటోస్ అప్లోడ్ చేసుకుందాం. ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని నేను ఇక్కడ అప్లోడ్ చేసాను. ఓకే, అప్లోడ్ లోకి వెళ్ళాను. మళ్ళీ ఇందాక చూపించాను కదా డివైస్ లో, మొబైల్లో ఉన్న ఫొటోస్ అవి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఇక్కడ ఒక ఫోటో ఉంది. డిఫరెంట్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవి సెలెక్ట్ చేసిన, ఇవి అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ అప్లోడ్ చేసినప్పుడు మన క్యాన్వాలో కూడా ఒక గ్యాలరీ ఉంటుంది అనమాట. ఈ క్యాన్వాలో ఇదంతా క్యాన్వాలో గ్యాలరీ అనమాట ఇది. ఓకే, ఇందులో అప్లోడ్ అయ్యింది. అప్లోడ్ అయినది అని ఇక్కడ ఒక ఫోటోని సెలెక్ట్ చేస్తే అది మనం ఎక్కడైతే డిజైన్ చేస్తున్నామో ఆ ఇంటర్ఫేస్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ దీన్ని ఇన్సెట్ చేసిన అక్కడ ఒక ఫోటో వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకో ఫోటో తీసుకుంటున్నా. ఇక్కడ ఈ కింద ఫోటోలో ఉంది, ఇక్కడ దీంట్లో ఫ్రేమ్ లో ఇన్సెట్ చేసి, ఇవన్నీ ఫ్రేమ్స్ ఇవి. ఓకే, ఇక్కడ మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే హ్యాపీ బర్త్డే ఉంది, మీకు ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ మార్చుకోండి, తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి. ఇట్లాగా కార్నర్ లో క్లిక్ చేస్తే సైజ్ కూడా తగ్గుతుంది అనమాట. ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీ పేరు రావాలనుకో కింద బాటమ్ లో, లేకపోతే వాళ్ళ పేరు రావాలనుకోండి, వాళ్ళ పేరు ఇచ్చేయచ్చు. వాళ్ళ పేరు రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది చూడండి, డిజైన్ పక్కన టెక్స్ట్ అని ఉంది. ఇక్కడ హెడ్ లైన్ అనుకోండి, దీన్ని ఇక్కడ తీసుకురండి. ఇక్కడ వాళ్ళ పేరు టైప్ చేయండి, మోక్షిత్. మ్యూట్ లో పెట్టుకోవాలి. మ్యూట్ లో పెట్టుకొని ఇంట్లో మాట్లాడాలి. ఇక్కడ రికార్డ్ అవుతుంది, రికార్డింగ్ లో మీ వాయిస్ కూడా వచ్చేస్తుంది. మోక్షి అని పెట్టాను. ఇలా పెట్టుకోవాలి. దీని సేమ్ ఇందాకట్లా ఇప్పుడు నేను ప్లే చేస్తే ఇది ప్లే అవుతుంది అనమాట. ఇలా ప్లే అవుతుంది చూడండి ఎలా వచ్చిన ఎఫెక్ట్స్. ఇక్కడ సేమ్ ఇందాక అక్కడ చూపించాను కదా డౌన్లోడ్ ఎలా చేయాలని. ఇక్కడ డౌన్లోడ్ ఇందాక ముందు కనిపించింది కదా ఆప్షన్, డౌన్లోడ్ కి చివరి డౌన్లోడ్ ఆప్షన్, డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ MP3 వీడియో ఉంది, డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. లేదు ఇది మీకు ఫోటోలో రావాలనుకుంటే ఇక్కడ MP4 వీడియో అని ఉంది,
వీడియోకి ఫొటోస్ కి డిఫరెన్స్ చూపిస్తా. ఇక్కడ క్లిక్ చేస్తే MP4 అని ఉంది కదా, దీన్ని జేపీజీకి మనం క్లిక్ చేసాం అనుకోండి, పైన జేపీజీ అని వచ్చింది అనుకోండి. ఈ జేపీజీ అన్నది మీకు ఫోటోలో క్రియేట్ అవుతుంది, వీడియోలో రాదు. జేపీజీ అయినా పెట్టుకోవాలి మనకి, లేదనుకుంటే MP4 లో అన్నా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ PDF అయ్యి ఉన్నాయి కదా, ఇవి అవసరం లేదు మీకు సంబంధం లేదు, మీకు దానివల్ల యూజ్ కూడా లేదు ప్రజెంట్. ఓకే, జేపీజీ కానీ MP4 లో కానీ పెట్టుకోండి. అన్నిటి రావు మళ్ళీ MP4 అనేది కొన్నింటికి వెళ్ళాలి. ఎక్కడ పోస్ట్ ఎక్కడ వీడియో ఉంటుంది వీడియో, ఇలా డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సేమ్ ఇందాక మనం ఎలా చూసాము వీడియో ఇలాగా వచ్చింది కదా, అలా వచ్చేస్తుంది అన్నమాట. అయితే ఇంకొకటి, ఈ వీడియోకి కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సౌండ్స్ ఎలా ఇచ్చుకోవాలి సార్ అంటే, ఇక్కడ అప్లోడ్లోకి వెళ్ళి ఆడియో అప్లోడ్ ఫైల్ అని ఉంది కదా, ఆడియో అని ఉంది కదా, ఈ ఆడియోలో క్లిక్ చేస్తే మనం ఇక్కడికి వెళ్ళి నేను అప్లోడ్ చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ లోకి వెళ్ళేసి సేమ్ మీ డౌన్లోడ్ చేసుకుని అనుకుంటే డౌన్లోడ్ చేసుకుంటే ఇందులోకి తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు. మీకు అది ఇక్కడ ఏదైతే మీరు సౌండ్ ఎఫెక్ట్ ఇస్తున్నారో అది ఇందులో యాడ్ అయిపోతుంది. జస్ట్ ఇది మీకు చూపించట్లేదంటే ప్రైస్ చేస్తారని మాత్రమే చూపించట్లేదు. ఓకే, నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు, ఏదో ఎక్కడో కన్ఫ్యూజ్ అయిపోయారు, మీకు అర్థం కాదు. ఇప్పుడే నేను చూపించాను, చాలా సింపుల్ గా చూపించాను. ఇలా అప్లోడ్ లోకి వెళ్ళాను, అప్లోడ్ లో ఫైల్స్ లోకి వెళ్ళి ఆడియో అని ఉంది కదా, వీడియో అని ఉంది, ఇమేజ్ అని ఉంది, ఇక్కడ అన్నిట్లో మన ఆడియో అని ఉంది. ఓకే, ఈ ఆడియోని మీ మొబైల్లో ఉన్న ఆడియోస్ వీడియోస్ ఏమన్నా ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని ఉంది, రివాజ్ లోకి వెళ్ళండి. ఇప్పుడు MP ఇట్లా ఉంటుంది అనమాట, ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, హెడ్సెట్ సింబల్. మనకి సాంగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ ఈ టైప్ లో ఉంటాయి అనమాట. ఇది క్లిక్ చేస్తే మనకి వస్తాయి అనమాట. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి అనుకోండి, సంక్రాంతి వచ్చింది 9. ఇక్కడ నేను ఇచ్చాను, కింద బాటంలో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ వచ్చింది అది. ఇది ప్లే అయితే ఇట్లా సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంది అట్లా చెప్పండి. వచ్చిందా? వచ్చింది సార్. ఇలా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ టైమింగ్ చూడండి, ఇక్కడ టైమింగ్ కూడా పెంచుకోవచ్చు. కింద ఇది ఎంత టైం ఉందంటే 5 సెకండ్స్ ఉంది. కింద కనిపిస్తుంది ఒక టైమర్ సింబల్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది ఒక టైమర్ సింబల్. ఈ టైమర్ సింబల్ ని క్లిక్ చేస్తే ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట. 30 సెకండ్స్ ఇచ్చింది, 30 సెకండ్స్ అయితే వస్తుంది అన్నమాట. అర్థమైంది కదా, ఇలా యాడ్ చేసుకుంటారు. ఇక్కడ పక్కన ఇంకొక ప్లస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ప్లస్ లో కూడా ఇంకా మీరు దాన్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ యాడ్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా ఉంది కదా ఇక్కడ, ఇది ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఫొటోస్ తీసుకొచ్చి ఇన్సర్ట్ చేస్తే ఇన్సెట్ అయిపోతాయి ఫొటోస్ ఇందులో, పై ఫ్రేమ్ లో కింద ఫ్రేమ్ లో. ఓకే, దీన్ని ఇప్పుడు మనం మార్చుకో లేదు అని అనుకుంటే ఇక్కడ మీకు డిజైన్ నచ్చకపోతే డిజైన్ లోకి వెళ్ళండి, ఇక్కడే వస్తాయి అనమాట మీకు. చూడండి ఇక్కడ ఉంది, ఇలా వచ్చేస్తుంది. మీరు ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఇన్సెట్ వచ్చారు.
సరే కదా, ఇలా చేసుకోవచ్చు. డౌన్లోడ్ అని చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, దీని తర్వాత ఫెస్టివల్ గ్రీటింగ్స్. మన నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ ఏముంది, ఒక పేరు ఏం చెప్తారా? ఉగాది సార్. ఉగాది. ఉగాది అని టైప్ చేస్తున్నాను నేను. ట్రై చేద్దాం, ఉగాది అంటే వస్తుందా రాదా. ఓకే, ఒక ఉగాది గ్రీటింగ్స్ అని కొట్టాను. ఇక్కడ వచ్చేసింది చూడండి, ఉగాది అని వచ్చేసింది. ఉగాది రిలేటెడ్ గా అయితే ఇక్కడ మనకి కొన్ని టెంప్లెట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఈ టెంప్లెట్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదే నేను ఒక టెంప్లెట్ తీసుకున్నాను నేను. దీంట్లో మన ఫోటో రావాలి, ఉగాది అనేది స్పెషల్ గా కనిపించాలి. ఏం లేదు, చాలా సింపుల్ అన్న. ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఏదైతే టెంప్లెట్ ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, ప్రతిది కూడా చేంజ్ చేసుకోవచ్చు. నాకు ఇది వద్దు అని అనుకుంటే దాన్ని చేంజ్ చేసేసుకోవచ్చు. ఓకే, దీన్ని మళ్ళీ కలర్ మార్చుకోవచ్చు, దీన్ని కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడ కలర్ అంటే చూడండి, కలర్స్ అని కదా, మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది కలర్ మారిపోతూ ఉంటుంది. కలర్ మారిపోయింది చూడండి. ఓకే, ఈ టెక్స్ట్ ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఉగాది కాదు, మీకు శివరాత్రి వస్తుంది. నెక్స్ట్ హ్యాపీ శివరాత్రి అని ఉంటుంది. హ్యాపీ శివరాత్రి అని అవ్వండి. ఉగాది అంటే మనం శివరాత్రి చేసేసుకుంటాం. దీన్ని మనం ఇట్లా క్లిక్ చేయగానే కార్నర్ పట్టుకొని ఇట్లా మూవ్ చేస్తే చిన్నగా అవుతుంది. లేకపోతే ఇందాక ఫాంట్ దగ్గర ఫాంట్ సైజ్ అని ఉంది కదా, ఫాంట్ సైజ్ దగ్గర నుంచి కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకా మీరు ఎలిమెంట్స్ లోకి వెళ్ళి సేమ్ ఇందాక ఫ్రేమ్ అని చెప్పేసి నేను చూపించాను కదా, ఈ ఫ్రేమ్స్ లోకి వెళ్ళండి. మీకు నచ్చిన ఒక ఫ్రేమ్ తీసుకోండి. ఇక్కడ ఫ్రేమ్స్ అని ఉంది కదా, సిఎల్ అని క్లిక్ చేయండి. మీకు నచ్చిన ఒక ఫ్రేమ్ తీసుకోండి. ఇలా ఉండే ఒక ఫ్రేమ్ తీసుకోండి, కిందకి రండి, ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి ఇక్కడ మీ ఫోటోని ఇన్సెట్ చేయండి. ఎక్కడికి వెళ్ళాలి, ఫోటో కావాలంటే, ఫొటోస్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? అప్లోడ్స్ లోకి వెళ్ళాలి. నేను అప్లోడ్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఫోటో తీసుకున్నాను, నేను తీసుకొచ్చి ఇక్కడ ఇన్సెట్ చేసాను. ఇక్కడ ఫోటో చిన్నగా కనిపిస్తుంది కదా, అందులో బాబుది. దాన్ని డబుల్ ట్యాప్ ఫింగర్ తో ఇట్లా టచ్ చేయండి 2 సార్లు, 2 టైమ్స్ మాత్రమే. 2 సార్లు టచ్ చేయండి. ఓకే, 2 సార్లు టచ్ చేస్తే ఇన్సెట్ అయిన ఫ్రేమ్ కాకుండా అవుట్ సైడ్ ఫ్రేమ్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇన్సెట్ ఫ్రేమ్ కాకుండా అవుట్ సైడ్ కూడా కనిపిస్తుంది. దీన్ని కార్నర్ లో 4 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని 4 డాట్స్ ని ఇట్లా మూవ్ చేస్తే దీన్ని మళ్ళీ సెంటర్ పెట్టుకోండి, ఫ్రేమ్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఫ్రేమ్ కూడా కనిపిస్తుంది. దీన్ని మూవ్ చేసుకోండి, ఇలా పెట్టేస్తే ఓన్లీ ఫ్రేమ్ వరకు మీకు కనిపిస్తుంది. ఇక్కడ హెడ్ కట్ అవుతుంది కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకున్నప్పుడు నేను మళ్ళీ డబుల్ ట్యాప్ ఇస్తున్నాను. కొంచెం కిందకు అనుకున్నాయి. ఇలా ఫోటో వచ్చేసి ఇక్కడ నా పేరు ఇవ్వాలనుకున్నా. పైన సెలెక్ట్ చేయగానే పైన ఒక ప్లస్ మార్క్ కనిపిస్తుంది చూడండి, ప్లస్ మార్క్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇది క్లిక్ చేస్తే మీకు డూప్లికేట్ కాపీ అవుతుంది. ఇక్కడ దీన్ని మీరు మీ పేరు రాసుకోవచ్చు. ఎవరి పేరు రాద్దాం, మహి పేరు రాద్దాం. మహి అనే పేరు నేను ఇక్కడ ఇచ్చాను. మహి పేరు అయితే చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ ఫోటో మీరు ఇలా ఇచ్చారు కదా, ఇక్కడ ఇలా ఇచ్చారు, మహి పేరు అనేది ఇక్కడ ఇచ్చారు. ఎప్పుడన్నా మీకు పేరు సరి కనిపించట్లేదు అని అనుకుంటే, ఓకే, ఇంకొకటి టిప్స్ చెప్తాను. ఇక్కడ కనిపించట్లేదు అనుకుంటే ఎలిమెంట్స్ లోకి వెళ్ళండి. ఫ్రేమ్స్ అయితే ఎలా కనిపిస్తున్నాయో, ఫ్రేమ్ లో స్కై కనిపిస్తుంది, గ్రాస్ కనిపిస్తుంది కదా. అందులో నేను ఇప్పుడు చెప్పే దాంట్లో మీకు స్కై కానీ గ్రాస్ కానీ ఉండదు. ఈ స్కై గ్రాస్ కనిపించిన దాంట్లోనే మన ఫొటోస్ అనేది ఇన్సెట్ అవుతాయి, రిమైనింగ్ దాంట్లో ఇన్సెట్ అవ్వవు అనమాట. ఓకే, ఇక్కడ కాకుండా షేప్స్ అని ఉంటుంది అనమాట. షేప్ పైన కనిపిస్తుంది షేప్స్ అని, ఇందులో ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ సెలెక్ట్ చేశాను నేను.
ఇది కూడా ఇక్కడికి వచ్చేస్తుంది, పైన ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని ఇక్కడ తీసుకొచ్చాను, కొంచెం తగ్గించాను, ఇది కొంచెం పెంచుకున్నాను. ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఇలా నేను తీసుకొచ్చాను, కొంచెం తగ్గించుకున్నాను. ఇప్పుడు పేరు బాగా కనిపిస్తుంది కదా, ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. సింపుల్ గా మీరు శివరాత్రి ఇప్పుడు శివరాత్రి అయిపోయింది, ఉగాది, నెక్స్ట్ ఒక దీవాలి అని కొడదాం. సార్ ఇది డౌన్లోడ్ చేస్తే ఈమెయిల్ పర్సన్ సార్. చెప్పాను కదా నేను ప్రో వద్దు అని, మీరు ప్రో సెలెక్ట్ చేశారు కదా, మరి లేదు సార్ డౌన్లోడ్ చేయగా. ప్రో ఉన్న వాటికి మాత్రమే వస్తుంది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఇక్కడ ఇందాకటిది, మనం చేసిన మళ్ళీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన దానికి ఇక్కడ మీరు ముందు తీసుకునేటప్పుడు ఇప్పుడు తెలియదు అది ప్రోవా కాదా అని. డౌన్లోడ్ అని ఉంది, డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే పిఎన్జి అని ఉంది, జేపీజీ అని పెట్టుకున్నాను. డౌన్లోడ్ అని క్లిక్ చేసిన, డౌన్లోడ్ అని వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది అక్కడ. నేను క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు డౌన్లోడ్ అవ్వకపోతే మీకు ముందే కనిపిస్తుంది, అది ఎట్లా చూపిస్తుంది అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ పైన ఫెస్టివల్స్ అని కొడుతున్నా, ఫెస్టివల్ గ్రీటింగ్స్. ఇక్కడ కొన్ని ఫెస్టివల్ గ్రీటింగ్స్ అనే వస్తుంది. సార్ సైనింగ్ అని వస్తుంది సార్. ఓకే, సైన్ ఇన్ అంటే మీ గూగుల్ అకౌంట్ సైన్ ఇన్ చేయండి. వెరీ గుడ్. గూగుల్ అని ఉందా సైన్ ఇన్ లో? ఎస్ సార్ ఉంది. గూగుల్, కంటిన్యూ విత్ గూగుల్, కంటిన్యూ Yes. ఈమెయిల్ అని ఉంది సార్. ఎస్, ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా మీ మొబైల్లో, అది కంటిన్యూ చేయండి. ఈమెయిల్ టైప్ చేస్తే వస్తుందా సార్? సార్ కింద గూగుల్ అని ఉంది కదా, ఎస్ సార్. అది కూడా ఒకసారి చూపిస్తా. చెప్పినాను. కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది సార్. ఎస్ కంటిన్యూ చేయండి. ఇట్లా వచ్చిందా మీకు కంటిన్యూ విత్ గూగుల్ అని? బ్లాక్ కనిపిస్తుంది స్క్రీన్. ఎస్ సార్. అయితే ఇక్కడ తీసుకోవట్లేదు, ఇది గూగుల్ అకౌంట్ సైన్ ఇన్ కంటిన్యూ విత్ గూగుల్ అని చేస్తున్నా. ఇలా మీకు కంటిన్యూ విత్ గూగుల్ అని అంటే ఇట్లా ఐడి వస్తుంది అనమాట. ఒక ఐడి క్లిక్ చేయండి. ఓకే, ఐడి క్లిక్ చేస్తే కంటిన్యూ అయిపోద్ది. కంటిన్యూ అయిపోయినప్పుడు మీకు ఇట్లా ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్నా చూడండి, కంటిన్యూ విత్ గూగుల్ వచ్చింది సార్. వచ్చిందా? ఎస్ సార్. ఇట్లా మీకు ఓపెన్ అయిపోతుంది. నేను ఇందాక చేసిన లేవు, ఇప్పుడు ఇందాక వేరే ఐడితో ఉన్నాయి, ఇప్పుడు కొత్త వేరే ఇంకొక ఐడి, ఆ ఐడిలో ఉన్నాయి, ఇందులో కనిపిస్తుంది. ఫెస్టివల్ గ్రీటింగ్స్ సార్ గ్రూప్స్ కి ఎట్లా చేయాలి సార్ పోస్టర్ మేక్? గ్రూప్స్ కి సార్, గ్రూప్స్ ఏ గ్రూప్స్ నానా? మామూలుగా క్యాజువల్ గా అడుగుతున్నాను. గ్రూప్స్ అంటే అర్థం కదా, నువ్వు ఏం అడుగుతావు గ్రూప్స్ అంటే? ఇక్కడ ఫెస్టివల్ అనగానే కొన్ని ఫెస్టివల్స్ వచ్చినాయి చూడండి. తెలుగు ఫెస్టివల్ అని కొడుతున్నాను, తెలుగు ఫెస్టివల్స్, తెలుగు ఫెస్టివల్ సంబంధించిన వచ్చింది చూడండి.
ప్రో అని ఉంది, ప్రో అని మాత్రం మీరు టచ్ చేయకండి. దీంట్లో ఎడిట్ అయినా సరే మీకు అమౌంట్ అడుగుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోలేరు. ఇన్ కేసు బాగా నచ్చింది, మీరు బాగా చేసుకున్నారు డిజైన్ అనుకుంటే, ఇన్ కేసు మీ ఎడిట్ లో మీకు వస్తే వీటిని చూడండి ఇలా వస్తుంది. కానీ ఎడిట్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ రావట్లేదు. దిస్ టెంప్లెట్ అని ఉంది, క్లిక్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఇలా అమౌంట్ అడుగుతుంది. అమౌంట్ తీసుకోవడానికి నాకు ఛాన్స్ లేదు. ఓకే సార్. ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, ఫెస్టివల్ కి సంక్రాంతి ఫెస్టివల్ పొంగల్ ఉంది, హ్యాపీ పొంగల్ అని ఉంది. ఇది పొంగల్ అనేది తమిళ పేరు, సంక్రాంతి అనేది తెలుగు పేరు. సంక్రాంతి అని ఇవ్వండి. కింద ఇక్కడ వెబ్సైట్ పేరు ఏదో ఇచ్చారు కదా, ఇలా ఉంటే మాత్రం డిలీట్ చేసేసేయండి. ఇక్కడ లేదనుకుంటే మీది ఏదైనా పేరు పెట్టుకోండి. ఇక్కడ నేను నా పేరు పెట్టుకుంటున్నాను, అట్లానే మీరు పేరు ఏదైనా ఉంటే మీ పేరు పెట్టుకోండి. ఇలా పేరు పెట్టేసుకోవచ్చు. ఇలా ఉంటాయి అన్నమాట కొన్ని ఫెస్టివల్స్ మీరు తీసుకుంటాం. ఓకే, మీకు చాలా చెప్పచ్చు ఇందులో. కాకపోతే ఏంటంటే మనకి ఎక్కువ అవుతుంది కాబట్టి ఎంత నేర్చుకోవాలో అంతే నేర్చుకుందాం. మనకి ఇక్కడ కావాల్సిన వారికి మనం నేర్చుకుంటే ఇంకా నెక్స్ట్ మనం బాగా నేర్చుకోవచ్చు వేరు వేరు. ఓకే, ప్రజెంట్ వీటిని మీరు యూజ్ చేయండి, సరేనా? ఓకే సార్. థ్యాంక్ యూ, Okay, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వాళ్ళకు మంచి సెషన్ Thank you, sir. మనం థ్యాంక్ యూ నేర్చుకుందాం సార్. ఈ డిజిటల్. Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్.